దేశీయ స్టాక్ మార్కెట్లకు వార్ ఎఫెక్ట్ పడింది. క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ రికార్డ్ స్థాయిలో పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోయాయి. ప్రారంభంలోనే 77,000 దిగువకు సెన్సెక్స్ పతనమైంది. నిఫ్టీ సైకలాజికల్ ఫిగర్ 24,000 దిగువకు క్రాష్ అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 2,300, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతుంది. బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మన మార్కెట్ల నష్టాలను లీడ్ చేస్తున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్సీలోని అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతాయి. నిఫ్టీ 50లో ఓఎన్జీసీ మాత్రమే టాప్ గెయినర్ గా ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్ 5% పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లకు వార్ ఎఫెక్ట్ పడింది. క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ రికార్డు స్థాయిలో పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ప్రారంభంలోనే 77,000 దిగువకు సెన్సెక్స్ పతనమైంది. నిఫ్టీ సైకలాజికల్ ఫిగర్ 24,000 దిగువకు క్రాష్ అయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 2,300, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మన మార్కెట్ల నష్టాలను లీడ్ చేస్తూ ఉన్నాయి. ఇక బీఎస్ఈ, ఎన్ఎస్సీలోని అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. నిఫ్టీ 50లో ఓఎన్జీసీ మాత్రమే టాప్ గెయినర్ గా ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్ 5% పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు. గీతానంద్ గారు, చెప్పండి, దేశీయ స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో ఒక్కసారిగా షేర్స్ అన్ని కూడా పతనమయ్యాయి. ఎలా చూడాలి? మనకి గత వారం రోజులుగా చూసినట్లయితే మార్కెట్స్ భారీ పతనానికి లోనవుతూ వస్తున్నాయి. అన్నిటికన్నా బ్యాడ్ ఏంటంటే ఇంతకుముందు గ్యాప్ డౌన్ అయినా కొనుగోళ్ల మద్దతు ఎంతో కొంత లభించేది, అయితే ఈ రోజు అది కూడా లభించలేదు. సో అందుకనే మనకి బ్లాక్ మండేగా మిగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీలకమైన మద్దతు స్థాయిలు, సైకలాజికల్ గా సపోర్ట్ ఇస్తాయనుకున్న స్థాయిలు కూడా కోల్పోవడంతో నిఫ్టీ మరింత పతనమయ్యేటువంటి అవకాశమే కనపడుతుంది. సో ఆఫ్టర్నూన్ కనుక బయింగ్ సపోర్ట్ రాకపోతే మరి నిఫ్టీలో మరింత పతనం తప్పకపోవచ్చు. సో దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ప్రభావం. గత 4 రోజుల్లో క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగిన పరిస్థితి చూస్తాం. సో ఇండియన్ ఎంసీఎక్స్ లో కనుక చూస్తే 6,000 రూపాయలు బ్యారెల్ ట్రేడ్ అయ్యేది ఇప్పుడు 9,000 పైన ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే ఎవ్రీ 1 minute కి అప్పర్ సర్క్యూట్ తో ట్రేడ్ అవుతా ఉంది, అప్పర్ సర్క్యూట్ హిట్ అవుతా ఉంది. సో అంత భారీగా క్రూడ్ ఆయిల్ లో పెరుగుదల రావడంతో ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడినటువంటి మన దేశ ఆర్థిక వ్యవస్థ కొంత బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు రూపాయి కూడా మరింత బలహీనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే రూపాయి బలహీనపడుతుందో ఎఫ్ఐఎస్ మార్కెట్ లో అమ్మకాలకు దిగుతారు, అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది ఎఫ్ఐఎస్ నుంచి. వీటన్నిటి కారణాలతో కూడా ఈరోజు మార్కెట్ నుంచి భారీగా పతనం మనం చూస్తూ ఉన్నాం. సో మధ్యాహ్నం కొనుగోలు మద్దతు లభించకపోతే ఈ వారంలో మరింత పతనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గీతానంద్ గారు, ఈ ట్రెండ్ అనేది ఇలా కొనసాగే అవకాశం ఉందా, లేదా బ్రేక్ పడే ఛాన్స్ ఉందా? లేదు, ఇది ప్రస్తుతానికి మనకున్నటువంటి ట్రెండ్ కనుక చూసినట్లయితే మరింత పతనానికే దారితీసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సో కాకపోతే సైకలాజికల్ గా మనకి ఇంకో బిగ్ గ్రౌండ్ నెంబర్ 23,500 ఉంది. సో ఆ స్థాయిని కూడా పోకపోతే 21,748 దాకా కూడా పతనమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ టైంలో ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? సో ఈ టైంలో మామూలుగా ఏంటంటే మార్కెట్స్ లో పతనమైనప్పుడు ఇంత భారీ పతనం దాదాపు 10% హై నుంచి కరెక్షన్ వచ్చింది. ఇంత భారీ పతనం వచ్చినప్పుడు ఏంటంటే కొనుగోళ్లకి సానుకూలంగా ఉంటుంది. కాకపోతే 1-2 రోజులు మార్కెట్ రికవరీ కనబడ్డ తర్వాత మాత్రమే కొనుగోళ్లకు దిగచ్చు. ఈ లోపల డోంట్ క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.